బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ కూడా అహంకారంతో కూడిన నియంత్రణతో పాలన చేస్తుందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. పార్టీ సంస్థాగత నిర్మాణంపై జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి క్యాడర్కి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు మంత్రి. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారన్నారు కిషన్ రెడ్డి. మరి కేసీఆర్ పోవాలని, కుటుంబ పాలన పోవాలని, కేసీఆర్ అవినీతి పోవాలని మరి ప్రజలు ఆ రోజు సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మాత్రం మరి తేడా లేకుండా టీఆర్ఎస్ ఏ రకంగా పరిపాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిపాలన చేస్తాం. అదే రకమైనటువంటి అహంకారం, అదే రకమైనటువంటి నియంతృత్వం, అదే రకమైనటువంటి అవినీతి, అదే రకమైనటువంటి వైఫల్యాలు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రజలను సంఘటితం చేసి ఒక ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే పార్టీని రూపకల్పన చేయాలి. తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మరి కేసీఆర్ పోవాలని, కుటుంబ పాలన పోవాలని, కేసీఆర్ అవినీతి పోవాలని మరి ప్రజలు ఆ రోజు సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మాత్రం మరి తేడా లేకుండా టీఆర్ఎస్ ఏ రకంగా పరిపాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిపాలన చేస్తాం. అదే రకమైనటువంటి అహంకారం, అదే రకమైనటువంటి నియంతృత్వం, అదే రకమైనటువంటి అవినీతి, అదే రకమైనటువంటి వైఫల్యాలు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రజలను సంఘటితం చేసి ఒక ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే పార్టీని రూపకల్పన చేయాలి. తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు మంత్రి కిషన్ రెడ్డి. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్లు వేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని క్యాడర్కి సూచించారు. అధికారమే లక్ష్యంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండదండలు తెలంగాణ పార్టీకి ఉన్నాయని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. మనము ఛార్జ్షీట్ తెలంగాణ ప్రజల ముందు పెట్టబోతాం. అదేవిధంగా అన్ని జిల్లాలలో కూడా జిల్లా స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో కూడా ఆ అసెంబ్లీలో ఏ రకమైనటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, గత 11 నెలలుగా ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం పైన మరి మనం కూడా ఛార్జ్షీట్స్ అసెంబ్లీ వారిగా, జిల్లా వారిగా తయారు చేసి తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి. ఉద్యమాలు రూపకల్పన చేయాలి. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలబడతాం మేము. కాబట్టి మీరు ముందుకెళ్ళి తెలంగాణ ప్రజల పక్షాన మరి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చెయ్యండి అని చెప్పి ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు.